నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భాను పూర్ణిమ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఒక నార్మల్గా చాలా మందికి పారాలిసిస్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఈ వింటర్లో ఎక్కువ శాతం నేను విన్నది ఫేస్ కూడా వస్తుంది వన్ సైడ్ చెప్పేసి. అంటే దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు మన దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటారా? బెల్స్ పాల్సీ అంటామండి మీరు అన్నట్టు. అంటే దీనికి నార్మల్ పారాలిసిస్కి డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్గా మనం మాట్లాడుకునే పారాలిసిస్ హెమిప్లీజియా అంటాం. అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవటం వల్ల వస్తుంది, ఒక సైడ్ బాడీ మొత్తం ప్యారలైజ్ అవుతుంది. ఈ స్పెసిఫిక్గా ఈ ఫేషియల్ పాల్సీ ఆర్ బెల్స్ పాల్సీ అనేది ఫేస్లో మాత్రమే ఉంటుంది. వన్ సైడ్ ఆఫ్ ఫేస్లో ఈ పారాలిసిస్ అనేది చూస్తాము. దీనికి ప్రత్యేకంగా కారణాలు అంటూ ఏమీ ఉండకపోవచ్చు. వీటిని చాలా ఎక్కువగా మనము వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం. సో వింటర్ సీజన్లో ఎప్పుడైనా చలికి బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, చలిలో ట్రావెల్ చేసేటప్పుడు చెవులు కవర్ చేసుకోకుండా ట్రావెల్ చేయడం వల్ల కానీ, ఎర్లీ మార్నింగ్ చాలా మంది మనం వాకింగ్కి వెళ్తూ ఉంటాం. సో వాకింగ్కి వెళ్ళేటప్పుడు మనము స్వెటర్, చాలా మంది ఏం చేస్తారంటే వాకింగ్ చేసేటప్పుడు ఎంత చలిగా ఉన్నా కూడా నడుస్తూ ఉంటే బాడీలో హీట్ అనేది జనరేట్ అయ్యి, సో దాంతో కొంచెం స్వెట్టింగ్ అది వచ్చి చాలా మంది స్వెటర్స్ వేసుకోరు. సో స్వెటర్స్ వేసుకోకపోయినా వింటర్ సీజన్లో వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇయర్స్ మాత్రం కంపల్సరీ కవర్ చేసుకోవాలి. సో ఇది చలి అంటే ఫేషియల్ నర్వ్ అనేది 7th క్రేనియల్ నర్వ్ అనమాట. సో దానికి అది మన ఇయర్ వెనకాల భాగం నుంచి అది ఇలా డివైడ్ అయ్యి ఫేస్కి సో నర్వ్ సప్లై ఇస్తుంది. సో ఆ నర్వ్, ఫేషియల్ నర్వ్ వల్లే మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే ఆ ఫేషియల్ నర్వ్ అనేది ఇన్ఫెక్షన్కి గురవటం కానీ లేకపోతే ఇరిటేట్ అవ్వటం కానీ జరిగినప్పుడు ఈ ఫేషియల్ పాల్సీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రకాల ఇయర్ ఇన్ఫెక్షన్స్. సో ఇయర్లో అంటే ఏదైనా చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా సో అది ఒకవేళ ఆ ఫేషియల్ నర్వ్ మీద ప్రెస్ అవ్వటం కానీ లేకపోతే దాని వరకు ఎక్స్టెండ్ అవ్వటం కానీ జరిగితే సో దానివల్ల కూడా ఈ బెల్స్ పాల్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బెల్స్ పాల్సీ వచ్చినప్పుడు ఒక సైడ్లో ఫేస్ అనేది కదపలేకపోతాం. సో ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవు. సో ఆహారం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఒక సైడ్ టంగ్కి స్పర్శ అనేది ఉండదు. సో వేడి వస్తువులు తినాలన్నా చల్ల వస్తువులు తినాలన్నా చాలా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి చూస్తుంటేనే మనకి ఒక సైడ్ తెలిసిపోతుంది. నవ్వినప్పుడు ఒక సైడ్ మూతి వంకర పోవడము, వాటర్ తాగుతుంటే పక్క నుంచి కారిపోవడము, సో ఇలాంటి లక్షణాలన్నీ చూస్తాము. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే చలికాలం ఎస్పెషలీ బయటకు వెళ్ళినప్పుడు స్వెటర్ వేసుకోకపోయినా చెవులు అనేవి కవర్ కంపల్సరీ చేసుకోవాలి. సో ఏమాత్రం చలి చెవులకి తగలకుండా చూసుకుంటే ఈ ఫేషియల్ పాల్సీ రాకుండా ఆర్ బెల్స్ పాల్సీ రాకుండా చూసుకోవచ్చు. అంటే ఏజ్ అనేది ఏమైనా ఉంటుందా మేడం? ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేదండి, ఎవరికైనా రావచ్చు. సడన్గా ఒక్కొక్కసారి రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉంటారు, నిద్ర లేచి అద్దంలో చూసుకుంటే ఒక సైడ్ ఫేస్ అంతా నంబ్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి చాలా వస్తూ ఉంటారు. దీని ట్రీట్మెంట్ అయితే ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి. సో మీరేమి నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఫిజియోథెరపీలో ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఫేషియల్ స్టిమ్యులేషన్ అనేది చేస్తాము. సో ఇదేంటంటే నర్వ్ సప్లై, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో ఒక్కొక్క మజిల్ని ఐడెంటిఫై చేసి ఆ మజిల్కి స్పెసిఫిక్గా మజిల్ని స్టిమ్యులేట్ చేస్తూ సో ఆ ఎక్స్ప్రెషన్ని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం, అంటే ఆపోజిట్ సైడ్. సో ఆ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తోటి ఖచ్చితంగా నయం అవుతుంది. అండ్ తర్వాత ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాం. సో చూయింగ్ గమ్ కంటిన్యూస్గా నవలటం కానీ లేకపోతే నోట్లో నీళ్లు పుక్కిలించి ఉంచుకోవడం, అంటే హోల్డ్ చేయడానికి ట్రై చేయడం కానీ, బెలూన్స్ ఊదటము, క్యాండిల్స్ బ్లో చేయడము, సో ఇలాంటి ఎక్సర్సైజెస్ ద్వారా ఎక్స్ప్రెషన్ అనేది వెనక్కి తెచ్చుకోవచ్చు. ఓకే, అంటే ఇందులో ఏమైనా గ్రేడ్స్ అనేవి ఉంటాయా మేడం? అంటే ఈ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్కి అనే విధంగా ఉంటాయండి. 1 to 4 గ్రేడ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ గ్రేడ్ ఆర్ సెకండ్ గ్రేడ్లో ఉన్నప్పుడు స్టిమ్యులేషన్ అవసరం అనేది పడదు. జస్ట్ ఎక్సర్సైజెస్ తోటి అండ్ స్లైట్గా చిన్న మసాజ్ తోటి దీన్ని కవర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ 3rd గ్రేడ్ అండ్ 4th గ్రేడ్ కనుక ఉంటే ఖచ్చితంగా స్టిమ్యులేషన్ అనేది అవసరం పడుతుంది. సో స్టిమ్యులేషన్తో పాటు మనం ఎక్సర్సైజ్ అనేది ఇస్తే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఉంటాయి, ట్యూమర్స్ వల్ల కూడా ఈ ఫేషియల్ పారాలిసిస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బెల్స్ పాల్సీ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని ఎందువల్ల వచ్చింది అనేది చూసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి.
ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కసారి ట్యూమర్స్ ఉండి అసలు ఏమీ రీజన్ లేకుండా జస్ట్ ఫేషియల్ పాలసీ అనేది రావచ్చు. ఓకే. సో అలాంటప్పుడు చలికి అండ్ ఇలా ఇవి కూడా కారణం. డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఒక చలి ఒక్కటే కారణం కాకపోవచ్చు. సో ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ట్యూమర్స్ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడు మాత్రము ఎందువల్ల వచ్చింది దేంది అనేది ఫస్ట్ ఒకసారి ఐడెంటిఫై చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని బయటపడవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చలి ఒకటి, ఇయర్ ఇన్ఫెక్షన్, ట్యూమర్స్, వీటన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఒకటే విధంగా ఉంటుంది మేడం? ఒకటే విధంగా. ఇప్పుడు వేరే కారణాల వల్ల వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఈ ఫేషియల్ పాల్సీని మాత్రమే ట్రీట్ చేస్తాం. దాని అండర్లైయింగ్ కాజ్ ని మాత్రము బయట ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇయర్ ఇన్ఫెక్షన్ వస్తే ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి మీరు దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ట్యూమర్స్ ఏదైనా ఉంటే మీరు ఈఎన్టీ సర్జన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు మేము ఇలా సపోర్టింగ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.